అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రెల పంచాయతీలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, ఏఎస్పీ ఆకస్మికంగా పర్యటించారు. జెర్రెల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కూర్చుని భోజనం చేస్తూ పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రాకతో పంచాయతీ ప్రజలు చేరుకుని మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. మధ్య రోజులు అవుతుంది సార్. అయితే ఆ రోజు మీరు పెట్టుకొని యూ కెన్ టేక్ ఇట్ డే ఆఫ్ మండే. Yes sir, we are doing that, sir. But the drug free is there. Drug will take care of it. Anyway, you guys are కట్ చేయాలి కదా, కట్ చేయాలి కదా, అది కట్ చేయాలి కదా. చూసావా సరిగా మీరు కట్ చేసుకొని వచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్లో మీరు మొదట ఎవరు రాలేదా? అంటే ఎవరు వచ్చినా సరే కానీ ఐపీఎస్ ఐఏఎస్లు కదా ఎవరు రాలేదు సార్. మీలాగే గోపాలకృష్ణ గారు నాతో బాగా క్లోజ్గా ఉండేవారు సార్. ఐఎమ్ ఆల్సో కాఫీ అసోసియేషన్. అచ్చా, కాఫీ అసోసియేషన్. ఓకే ఓకే. జీకే వీధి మ్యాక్స్. అచ్చా ఓకే. జరేల పంచాయతీ కింద ఉంటున్న ఈ గ్రామాలన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. నాతో పాటు ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ ఉంటున్న ఎంపీడీఓ గారు అండ్ అదర్ ప్రజాప్రతినిధులు, ఉంటున్న లోకల్ లీడర్స్, ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో ఉంటున్న విద్యార్థులతో డిస్కస్ చేశాము. వాళ్ళకు ఉంటున్న క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఎట్లా ఉంటుంది అని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్స్లో ఉన్న పిల్లలు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళకున్న పౌష్టికాహారంలో ఎలా ఉంటుంది, వాళ్ళకున్న ప్రాథమిక విద్యార్థులు ఎట్లా చేస్తున్నారు దాని గురించి ఒకసారి వివరించడం జరిగింది. ఇక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడితే ఇక్కడ ఉంటున్న 26 డిఫరెంట్ హ్యాబిటేషన్స్ ఈ జెర్రెల పంచాయతీ ఉంటున్న గ్రామంలో దాదాపుగా 8-9 హిల్ టాప్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్లో ఉంటున్న వివిధ విషయాలన్నీ కూడా చెప్పుకోవచ్చారు. ముఖ్యంగా ఈ జెర్రెల పంచాయతీ మెయిన్ రోడ్ నుంచి ఈ జరెల గడ్డ, ఈ గడ్డకి కావాల్సిన ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలని అడగడం జరుగుతుంది. ప్రతిసారి వర్షాకాలంలో సాయంలో జిల్లాలో చాలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. దాంట్లో పోలీస్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్న మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కొన్ని ఈ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో కొద్ది ప్రచారం చేసి మన సరళ ప్రోగ్రాం ఉన్న దాంట్లో ఇప్పుడు మీ మాజీ లీడర్ గారు అప్పుడు చెప్పారు, గతంలో ఈ ప్రాంతంలో ఏజెన్సీ సమస్య ఎక్కువగా ఉంటున్న కారణంతో చాలామంది పూర్తి స్కూల్ శిక్షణ చేయలేకపోయారు. వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మన